పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటనకి షెడ్యూల్ ఖరారయ్యింది. అధికారం వైపు ఏమన్నా అడుగులు పడుతున్నదా పొత్తు పార్టీ, లేకపోతే ఈసారి అధికారం మాదే అంటున్న వైసీపీ వైపే ప్రజలు మొగ్గు చూపిస్తున్నారా? మీకెందుకు వచ్చిన వర్మ గారు ఆ సందేహం? అంటే అంతా గందరగోళం కింద ఉన్నది. మన మేనిఫెస్టో అయినప్పుడు కూడా బీజేపీ వాళ్ళు పక్కన ఉన్నారు, అంటీ మొట్టమొదటి ఉన్నారు. మరొక వైపు వినండి, మరొక వైపు మీ కాపు పెద్దవారు ఉద్యమ నాయకులు ముద్రగడ గారు అయితే తరిమి కొడతారు. ఆయన గురించి మాట్లాడదాం మొదలెడితే నేను చాలా ఇబ్బందికరంగా ఉంటది మళ్ళీ మీ అందరికి కూడాను. ఆయన తర్వాత తీసుకుందాం. మొదట్లో ఆయన గురించి ఆ చెత్త గురించి వద్దు కానీ నేను ఒకటి చెప్తున్నాను. మేనిఫెస్టో ప్రకటించినప్పుడు ఎవరు ముఖ కళవళికల్లో కళ ఉంది? జగన్ రెడ్డి ప్రకటిస్తున్నప్పుడు ఎవరు ముఖ కళ ఉందా? కోతకృష్ణ చెప్పాడు 2019లో ఇచ్చిన మేనిఫెస్టో దాని గురించి చెప్పాడు, 2024 మేనిఫెస్టో గురించి ఆయన మాట్లాడా? కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మాకు గెలుపు అనేది ఖాయమైపోయింది. వాళ్ళు ఎన్ని సీట్లతో పరాజయం పొందుతున్నారు అనేది, ఎంత తక్కువ మెజార్టీతో వాళ్ళు అంటే మేము ఎంత భారీ మెజార్టీతో మేము గెలుపొందుతున్నాం అనేది కూడా నిశ్చయమైంది. జూన్ 4 తర్వాత బాక్సులు భద్రైన తర్వాత చక్కగా చూస్తారు. ఈ నెల 11వ తారీఖున ఓట్లు వేయబోతున్నారు ప్రజలు, వాళ్ళ తీర్పు కూడా ఇవ్వబోతున్నారు. తీర్పు కూటమికి, ఎన్డీఏ కూటమికి సానుకూలంగా ఉంది, చాలా చాలా అనుకూలంగా ఉంది. ఏమాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు కూటమి అభ్యర్థులకు లేవు. మేము చేయాల్సిందలా ఒకటే, ఏంటంటే మా ఎన్నికల గుర్తు వరుస సంఖ్యలో మా అభ్యర్థుల పేరు ప్రచారంలో తీసుకెళ్ళడం మాత్రమే, వాటిని మాత్రమే ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించి ప్రజల్లోకి, ఎందుకంటే కొన్ని పేర్లు గుర్తులు తీసుకొచ్చి కొంత గందరగోళం చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇతరత్ర అయితే మా యొక్క విజయం అనేది ఖాయమైంది. కాబట్టి మేము దాని గురించి ఆందోళన పడక. మీరు బాక్సులు బద్దలు అంటున్నారు, వారు వన్ సైడ్ అంటున్నారు. అవును, వారు వన్ సైడే. వైసీపీకి వ్యతిరేకంగాను కూటమికి అనుకూలంగానే వారు వన్ సైడే, అందులో ఏమాత్రం సందేహం లేదు. వైసీపీ వాళ్ళు అంటున్నారండి, మాకు వారు